బ్రేకింగ్ న్యూస్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. సింగరేణిలో జరిగిన 10 ఏళ్ల పాపాలను వెలికి తీయాలని లేఖలో పేర్కొన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని టెండర్లు కాంట్రాక్టులపై విచారణ జరిపించాలన్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. కేవలం నైని కోల్ బ్లాక్ టెండర్ రద్దు వరకే పరిమితం చేయకూడదని, సింగరేణి ప్రయోజనాలు కాపాడే దిశగా చర్యలు ఉండాలన్నారు. పారదర్శకత, ప్రజాహితాన్ని కాపాడడం అవసరమన్నారు. నైని కోల్ బ్లాక్ టెండర్ల కేటాయింపులో తలెత్తిన అవకతవకలపై కేంద్రం తక్షణమే స్పందించి 2 సభ్యులతో కూడిన విచారణ బృందాన్ని నియమించినందుకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఏమైపోయింది, రేవంత్ రెడ్డి గారి బామ్మర్దికి కేటాయిస్తురని, రేవంత్ రెడ్డి బామ్మర్ది సర్టిఫికెట్లు అనేది కొత్త సిస్టమ్ని తీసుకొచ్చి చాలా మందిని కట్ చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారని చెప్పడానికి ప్రయత్నం చేశారు. కానీ ఇలా సెంట్రల్ మినిస్టరే క్లారిటీ ఇచ్చిండు. దేశవ్యాప్తంగా కూడా ఈ సైట్ విజిటింగ్ అనేది చేసిన తర్వాత సర్టిఫికెట్ ఇస్తారు. ఆ సర్టిఫికెట్లో వాళ్ళు డిక్లరేషన్ చేస్తారు ఏమని, మేము సైట్ విజిట్ చేసినాం, మాకు టెండర్లో పార్టిసిపేట్ చేయడానికి ఏ అబ్జెక్షన్ లేదు, మేము అన్నీ తెలిసే చేస్తున్నామని చెప్పే ప్రక్రియ ఉంటుంది. అంటే దీంతో ఏమర్థమైంది, మీ హయాంలో మీరు కూడా నైని బ్లాక్ విషయంలో నిర్ణయం తీసుకున్నప్పుడు అప్పుడు ఆపిరు, ఎందుకంటే అప్పుడు అవకతవకలు జరుగుతున్నాయని. ఇప్పుడు ఇంకేం జరగలేదు అంటే ఈరోజు మీరు తెలంగాణ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. సింగరేణిలో జరిగిన 10 ఏళ్ల పాపాలను వెలికి తీయాలని లేఖలో పేర్కొన్నారు. అలాగే ఇప్పుడు నైని బ్లాక్ ఒకటే కాదు, ఇంకా ఎక్కడెక్కడ ఎటువంటి అవకతవకలు జరిగాయో పూర్తిగా బహిర్గతం చేయాలి అంటూ లేఖ రాశారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. మా ప్రతినిధి హేమ మరింత సమాచారం ఇస్తారు. హేమ, ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. సో ఆ లేఖ తదనంతరం అంటే ఎటువంటి యాక్షన్స్ ఉంటాయి, ఎటువంటి చర్యలు ఉండాల్సిందిగా ఎంపీ కోరుతున్నారు? రీసెంట్ డేస్ లో 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారినటువంటి అంశం అదేవిధంగా తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఒక ప్రధాన పత్రిక తమ వార్తల్లో నైని బొగ్గు గనుల మీద ఒక అంశాన్ని వాళ్ళు ప్రచురించడం, అనంతరం అదే అంశం చర్చనీయాంశంగా మారడం, దానిపైన నేరుగా బట్టి విక్రమార్క కూడా ఇప్పటికీ దీనిపైన స్పందించారు. అయితే అనంతరం కేంద్రం ఈ అంశం పైన స్పందిస్తూ అసలు నైని బొగ్గు గనుల అంశంలో ఏం జరిగింది అంటూ కూడా పూర్తిగా నిజాలు తెలుసుకోవాలి, దానికంటూ ఒక నిర్ధారణ చేసి నివేదిక ఇవ్వాలి అంటూ కూడా 2 సభ్యులకు సంబంధించినటువంటి కమిటీని వేయడం జరిగింది. సో ఆ కమిటీకి ఇప్పటికే కమిటీ చేరుకోవడం, దానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా అసలు ఏం జరిగింది అనే అంశాలపైన కూడా వాళ్ళు పర్యటిస్తున్నారు. అయితే ఇదే అంశం పైన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అటు బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డికి లెటర్ రాశారు. ప్రధానంగా కేవలం ఇప్పుడు ఏదైతే ఈ 2 సభ్యులు వచ్చి ఇక్కడ పూర్తిగా కమిటీ వేసి దానికి సంబంధించినటువంటి అంశం విచారణ జరుపుతున్నారో అది కేవలం నైని కోల్ బ్లాక్ విషయంకి సంబంధించినటువంటి వివాదం పైన మాత్రమే, అంటే దానికి సంబంధించిన టెండర్ల రద్దు అంశం మాత్రమే పరిమితం కావద్దు. 2014 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి పూర్తి సింగరేణికి సంబంధించినటువంటి టెండర్లే కానివ్వండి, ఇతర ప్రాజెక్టుకి సంబంధించిన అంశాలు వాటిపైన అవకతవకలు ఏవేవి జరిగాయో వాటన్నిటిని కూడా పరిగణించాలి అంటూ కూడా ఇప్పటికే కోరినటువంటి పరిస్థితి. ప్రధానంగా లేఖలోని ప్రధాన డిమాండ్లు చూసుకుంటే సింగరేణి కాలర్సిస్ కంపెనీ లిమిటెడ్ లో 2014 సంవత్సరం నుండి ఇప్పటి వరకు జరిగిన అన్ని టెండర్లు, కాంట్రాక్టర్లు, అదేవిధంగా అధికారుల నిర్ణయాలు కానివ్వండి, లేదంటే అధికారుల బదిలీలు కానివ్వండి, వీటన్నిటి అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి. సేమ్ టైం గత ప్రభుత్వ హయాంలో తీసుకున్నటువంటి నిర్ణయాలతో పాటు ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి టెండర్ ప్రక్రియలను కూడా ఈ విచారణ పరిధిలోకి తీసుకోవాలి అంటూ కూడా కోరడం జరిగింది. అదేవిధంగా సింగరేణి సంస్థ ప్రయోజనాలను కాపాడే దిశగా గత 10 ఏళ్లుగా టెండర్లు కేటాయింపుల్లో ఏవైనా అవకతవకలు జరిగి ఉంటే వాటిని తెలంగాణ ప్రజలకు తెలియజేయాలి అంటూ కూడా లెటర్లో మెన్షన్ చేయడం జరిగింది. మొత్తానికైతే ఈ నైని బొగ్గు గనుల అంశం పైన పెద్ద ఎత్తున కేంద్రం ఫోకస్ చేసింది. వీళ్ళన్నంత త్వరగానే ఈ అంశం పైన కూడా ఒక నివేదిక ఇచ్చేటటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ హేమ. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశారు. నైని బొగ్గు బ్లాక్లోనే కాకుండా 10 ఏళ్లుగా సింగరేణి బ్లాక్ల విషయంలో ఎటువంటి అవకతవకలు జరిగాయో బయటపడే విధంగా చేయాలంటూ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు.